హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా కరకరలాడుతూ మంచి రంగుతో ప్లెయిన్ దోశ, పేపర్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం కరెక్ట్గా కొలతలతో మనం పప్పును నానబెట్టుకోలేదనుకోండి, పప్పుని బియ్యాన్ని కరెక్ట్ కొలతలతో నానబెట్టుకోలేనప్పుడు ఏమవుతుందంటే మనకి దోశ కరెక్ట్గా పెనం మీద మనకి స్ప్రెడ్ అవ్వదనమాట. మనం వేస్తుంటే ఈడ్ చేస్తుంటుంది గరిటతోటి, అలాగే పెనానికి అతుక్కుపోతుంటుంది, అసలు చిరాకు వస్తుంది. మరంత హైరాణ పడకుండా హోటల్ స్టైల్లో మనకి దోశ రావాలి అంటే మనం మినపప్పుని బియ్యాన్ని ఎంత పాళ్ళలో నానబెట్టుకోవాలి, ఏ ఏ కొలతలతో నానబెట్టుకోవాలని నేను క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు చిన్న చిన్న టిప్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి ఒక కప్పుతో మినపప్పుని, ఈ కప్పుతో మినపప్పుని తీసుకుంటున్నాను. మీరైతే గ్లాస్ కొలతగా పెట్టుకుంటే గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మినపప్పుని గిన్నెలో వేసేసుకొని, అలాగే ఇదే కప్పుతో మనం పచ్చి బియ్యాన్ని వేసుకోవాలంటే మనం అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఉంటే కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రాజముడి బియ్యాన్ని తీసుకుంటున్నాను. అంటే నేను ఇంట్లో అన్నానికి కూడా ఇదే యూజ్ చేస్తాను, అందుకోసమని చెప్పేసి ఇదే వాడుతున్నాను అనమాట. మీ దగ్గర మామూలుగా వైట్ రైస్ ఉంటే కూడా వేసుకోండి. అలాగే దోశ రైస్ దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో, ఇలా దోశ రైస్ ఇది కూడా 3 కప్పులు వేసుకోవాలండి. 1 కప్పు పచ్చి బియ్యానికి మనం 3 కప్పులు దోశ రైస్ యాడ్ చేసుకోవాలంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటే 1 కప్పు పచ్చి బియ్యము, 3 కప్పుల దోశ బియ్యం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో మనం 1 టీ స్పూన్ మెంతులు కూడా కలిపేసుకుందాం. మెంతులు వేసుకుంటే మనకి ఏంటంటే దోశ మంచి రంగు వస్తుంది అనమాట. అందుకని మరి ఎక్కువ వేసుకోవద్దు, 1 టీ స్పూన్ సరిపోతుంది ఇంత పప్పుకి బియ్యానికి. సరే కదా, ఇంత వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కడిగేసుకుందాము. 2 సార్లు బాగా కడిగేసుకుంటే చాలు. కడిగేసి మనం దీన్ని ఒక 5-6 గంటలు కనీసం నానబెట్టుకోవాలి. ఎందుకంటే బియ్యం బాగా నానితే మనకి రుబ్బు కూడా చాలా బాగుంటుంది. వేసుకొని ఇలాగ మనం చక్కగా నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాము. నేనైతే మధ్యాహ్నం నానబెట్టి పెట్టేస్తాను అనమాట. మధ్యాహ్నం చక్కగా నానబెట్టేసుకుంటే భోజనాలు అవి చేసిన తర్వాత నైట్కి బాగా నానిపోయి ఉంటుంది కదా, అప్పుడు నేను మిక్సీకి వేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను మిక్సీకి పెట్టేసి ఇలా చూసారు కదా, రుబ్బంతా ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసి చక్కగా నైట్ అంతా వదిలేస్తే బాగా ఫర్మెంటేషన్ అయ్యి రుబ్బు బాగా పులుస్తుంది అనమాట. పులిసి గిన్నె నిండా వచ్చేస్తుంది అన్నది పైకి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసాను. పొద్దున కల్లా తెల్లారే కల్లా మనకి గిన్నె మూత తీసి చూస్తే మొత్తం అంతా పైకి ఇలాగా ఫర్మెంటేషన్ వచ్చి పొంగి ఇలా ఉంటుందన్నమాట. ఇలా పొంగితే మనకి దోశలు మంచిగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. మనకి ఇడ్లీలకైనా దోశలకైనా రుబ్బు ఇలాగా పులవాలన్నమాట. పులిస్తేనే మనకి ఆ మెత్తదనం వస్తుంది. మనం ఎప్పుడు ముందుగా ఉప్పు కలిపి పెట్టుకోకూడదండి. మనం ఎప్పుడు దోశలు వేసుకుంటామో అప్పుడే ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు ముందుగా కలిపేస్తే రుబ్బు బాగా పుల్లగా అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు రుబ్బు చక్క రెడీ అయిపోయింది. దీన్ని మనం కొంచెం వాటర్ పోసి కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని దోశలు వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే పెనం మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగా టిష్యూ పేపర్తో తుడిచేసుకుందాము. ఆయిల్ డ్రాప్స్ లేకుండా చూసుకోండి పెనం మీద. ఆయిల్ డ్రాప్స్ ఉన్నాయంటే మనకు దోశ ఈడ్చేస్తుందండి, నీట్గా రాదు. గరిట చక్కగా తిరగాలి అంటే మనకి కిందన నూనె ఉండకూడదు అనమాట. నూనె అంతా బాగా స్ప్రెడ్ చేసేసి టిష్యూతో తుడిచేసుకొని ఇలాగా దోశ ఎప్పుడు ఇలా వేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో దోశ. అలాగే కన్నాలు కూడా, చుక్కలు కూడా ఎలా పడ్డాయి చూస్తారు కదా దోశ మీద. ఇలా రావాలన్నమాట దోశకి ఎప్పుడు కూడా. అప్పుడే మనకి దోశ గుల్లబారుతుంది, అలాగే తిరగేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది. పెనానికి అస్సలు అతుక్కోదు. దోశ కొద్దిగా 1/4 వంతు కాలిన తర్వాత మనం ఇలాగా నూనె వేసుకొని కాల్చుకోవాలి. ముందుగానే ఆయిల్ వేయకూడదు. అలాగే మీకు నెయ్యితో కాల్చుకోవాలంటే నెయ్యితో కానీ బటర్తో కానీ కూడా కాల్చుకోవచ్చు. బటర్తో కాల్చితే చాలా క్రిస్పీనెస్ వస్తుంది, కానీ కొంతమందికి అది ఇష్టపడరు. బటర్తో కాల్చుకుంటే కొంచెం హెవీనెస్ వస్తుంది కాబట్టి మనం మంచి మామూలుగా ఆయిల్తో కూడా ఇలాగా కాల్చుకోవచ్చు. చూసారు కదా రంగు ఎంత బాగా వస్తుందో మనకి తెలిసిపోతుంది. దోశ చక్కగా ఎంత మంచి కలర్ వచ్చింది. అసలు తిప్పడానికి కూడా మనం ఏమీ అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. దోశ దానికి అదే ఇలా లేచిపోతుంది అనమాట పెనం మీద నుంచి. దీన్ని ఇలాగ మనం తిరగేయాల్సిన పని కూడా లేదు, ఇలా తిప్పేసుకుంటే చాలు. ఎందుకంటే పేపర్ దోశ కదా, పలుచగా వేసుకున్నాం కాబట్టి మనం తిరగేయాల్సిన పని కూడా లేదు. మంచి పేపర్ లాంటి ప్లెయిన్ దోశ కరకరలాడుతూ క్రిస్పీగా రెడీ అయిపోయిందండి. మీకు రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్.